ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. అహమస్మి. Take few deep breaths. These two breaths they break the mental construct of the world and give some space around yourself. ఎప్పుడైతే గాలి పీల్చామో అప్పుడు ధ్యానంలో ఉంటున్నాము. ప్రపంచంతో బంధము తెగినది. మైండ్ చుట్టూ ఒక వలను అల్లుతూ ఉంటుంది. ప్రపంచమనే వలను మన చుట్టూ అల్లేసి మనం ఆ వలలో చిక్కిన చేపలాగా పడేస్తుంది. పై వాళ్ళని వినడం కాదు, ఎదుటి వాళ్ళు మాట్లాడింది వింటారు. మనసు ఎక్కడెక్కడ తిరుగుతోంది, ఏమి మాట్లాడుతోంది, ఏ వలయాన్ని సృష్టిస్తోంది, వాట్ ఈస్ దిస్ వెబ్, వీ హ్యావ్ టు అబ్జర్వ్. నేను ఈ వలలో చిక్కుకున్న ఒక పురుగులా అయిపోయాను. ఏమిటి ఈ వల? రెండుసార్లు లోతుగా గాలి పీల్చుకుంటే ఒక అడుగు వెనక్కు వేసి ఈ మనస్సును అబ్జర్వ్ చేయడానికి వీలు పడుతుంది. మనస్సును అబ్జర్వ్ చేసే వీలు పడుతుంది. దాని కాసి చూడకపోతే మనసు వైపు అది ఏవో వలలు పన్నుతూ ఉంటుంది. దాని కాసి చూస్తే ఆగిపోతుంది. పిల్లలు చూడండి, ఆడుకుంటుంటారు, ఇవి పాడు పనులు చూస్తారు. సడన్గా వాడి వైపు మనం చూస్తే ఆపేస్తాడు. మనసు కూడా అలాంటిదే. సో నేను ఈ వలలు అల్లుతున్నటువంటి ఈ ఫ్లో ఆఫ్ థాట్స్ కన్నా వేరు. ఐఎమ్ నాట్ దట్. మనసు వైపు చూడడం మొదలు పెడితే వెంటనే అది నిశ్చలమైపోతుంది. మీరు మనస్సును ద్రష్టగా దర్శిస్తున్నంతసేపు అది క్వైట్గా ఉంటుంది. ఎప్పుడైతే దాని వైపు పట్టించుకోలేదో అది దాని పాటుకు అది వలను అల్లుకుంటూ పోతుంది. ఆత్మ అనుభవం, ఆత్మ నేనని తెలుసుకోవడం ఎప్పుడో ఎక్కడో ఫ్యూచర్ టెన్స్లో ఎవరో గురువు గారు ఇస్తే వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకోవడం ఇక్కడే ఇప్పుడే. నేను మనసును దర్శించడం మొదలుపెట్టిన వెంటనే కలగడం ఆరంభమవుతుంది. దిస్ ఈజ్ సెల్ఫ్ నాలెడ్జ్, లివరేజ్ ఆఫ్ ద మైండ్. నౌ లుక్ ఎట్ ద మైండ్ అండ్ ఇట్ ఈస్ క్వైట్. గుడ్. I know that it is waiting to escape from my attention. Mind wants to escape, just like a playing boy wants to escape from the attention of parents.
నెవర్ బ్యాటిల్ విత్ ద మైండ్. మనస్సుతో సంఘర్షణ పడవద్దు. ఎందుకు ఇలా ఉంది, ఎందుకు అలా ఉంది, ఎందుకు అలా ఆలోచిస్తుంది, ఎందుకు డిస్టర్బ్డ్గా ఉంది, ఎందుకు వెబ్ తయారవుతుంది. డోంట్ డిస్కస్ ఎనీథింగ్ విత్ ద మైండ్. జస్ట్ లుక్ ఎట్ ఇట్. డోంట్ మేక్ ఎన్ ఎనిమీ ఆఫ్ ద మైండ్. మైండ్ ఈజ్ ఎ వెరీ పొటెన్షియల్ ఫ్రెండ్ ఫర్ యూ. ఆత్మైవ హి ఆత్మనో బంధురు ఆత్మైవ రిపురాత్మన. అక్కడ ఆత్మ అంటే మైండ్. ఇట్ కెన్ ఎయిదర్ ఎక్స్ప్రెస్ థాట్స్ ఆర్ బీ క్వైట్ ఇన్ ఎ పొటెన్షియల్ స్టేట్. వాట్ డు ఐ వాంట్? యా, వ్యవహారం చేసినప్పుడు ఏమంటావు, ఏం చేద్దామంటావు, మైండ్ని అడుగుతావు. వ్యవహారం కొద్దిసేపే, మిగతా టైం అంతా మనస్సును దర్శిస్తూ ఉండడమే. బుద్ధిగా చుప్ చాప్ రహో. లుక్ ఎట్ ద మైండ్. సపోజ్ యూ ఫెయిల్ టు లుక్ ఎట్ ద మైండ్ అంటే ఏమిటి? దాని కేసు చూస్తున్నా అది ఏదో పనులు చేసేస్తోంది, ఏదో వెబ్బులు అల్లేస్తోంది, ఏదో ఆలోచనలోకి పోతోంది. నాట్ ఎన్ ఇష్యూ. ట్రై టు లుక్ ఎట్ ఎ థింగ్ కాల్డ్ మైండ్. మనసు ఒక వస్తువు, ఒక పరికరం. నేను దానిని సాక్షిగా చూస్తున్నటువంటి ద్రక్ష. దాన్ని కంట్రోల్ చేస్తున్నవాడిని కాదు. ఐఎమ్ నాట్ ది కంట్రోలర్ ఆఫ్ ద మైండ్. దట్ ఈస్ ఇంటలెక్ట్. ఐఎమ్ అబ్జర్వర్ ఆఫ్ ద మైండ్, సాక్షి ఆఫ్ ద మైండ్. అబ్జర్వ్ ద మైండ్. యా, ట్రై. You are doing. Try. Don't make it a compulsion on you to look at the mind. Naturally, you look at the mind. Make it a fun game, trying to look at the mind. Just see. When every thought comes out, that moment is mind. A thought may or may not come out, but it comes out. Do not cling to the thought. ఆలోచన ప్రవాహంలో ఒక్క అణువు, చిన్న ఆలోచన వచ్చింది అంటే మనసు యాక్టివ్గా పనిచేస్తుంది. ఆలోచన ప్రవాహము ఆగిపోవడమే మనసు క్వయట్గా ఉంది. అమనీ భావం. ఎప్పుడు ఆలోచిస్తుందో అప్పుడు ద్వైత ప్రపంచం అంతా ఉంది. ఎప్పుడు ఆలోచించదో అప్పుడు ద్వైతం నాస్తి. Do not call the thought of the mind as my thought. There is nothing like my thought. When you say my thought, immediately the mind traps you. Yeah, this fellow says it is his thought. So, he is in my grip. If a thought comes, it's a thought. ఇంకొకళ్ళ తలలో వచ్చినటువంటి థాట్ను, ఆలోచనను మీకు చెప్తే మీరు ఎలా న్యూట్రల్గా ఉంటారు, అలాగే ఉండండి. బికాజ్ మైండ్ ఈజ్ నాట్ యూ. వాట్ హ్యాపెన్స్ టు ద థాట్? దే కమ్, దే స్టే ఫర్ ఎ వైల్ and go, and a new thought comes. You are an observer. Beautiful. Look at the mind. It's fun. Understanding the dynamics of mind. Now, I am creating an illusion. Meditate in this way. Visualize a cat. మీకు ఒక పిల్లి
కళ్ళ ముందు ఉన్నట్టు ఊహించండి. మీరే క్యాట్ అనుకోండి. Intensely, the cat will be looking at the hole for the rat to come out of the hole so that it can pounce on it. Now, I am cat. Why? Cat thought. I became cat. If a thought comes out, look out intently like that cat, waiting to see if a thought comes out. బట్ క్యాట్ ఏం చేస్తుంది? ర్యాట్ బయటకు వస్తుందా ఎప్పుడు అని వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మనసు అనే క్యాట్ ఏదైనా థాట్ అనేటటువంటి ర్యాట్ బయటకు వస్తుందా అంటూ వెయిట్ చేస్తుంది. వెయిటింగ్ టు సీ, వెయిటింగ్. నో థాట్ కేమ్ అవుట్. ఏ ర్యాట్ రాలే. మైండ్ హ్యాస్ బికమ్ వెరీ క్వైట్, సైలెంట్. హూజ్ మైండ్? నాట్ మై మైండ్. ద మైండ్, విచ్ ఎవర్ ఐ am looking at. That inner silence, when the cat does nothing except waiting for the rat to come out. Here the rat is the thought, the cat is the mind. Whose mind? Not my mind. That silence, it's silently waiting for the rat to come out. That silence has got no name, no form, no place, no shape. Even the word silence is itself is a distraction and missing. Silence is not void. Silence is not absence of sound. Silence is I am, which observe that silence also. Silence is a space. Silence is a blessing. Silence is pure silence, and it is love. This love is not directed towards any person, any experience, any object. Pure love. Anyone or anything can partake that love, like water, which is not in a particular jug. Silence is love. What is silence? Amani bhava. Mind waiting for the thought to come out. No thought comes out. Mind is still. Anyone can take part. It is a blessing. Om Shanti Shanti Shanti. Relax. Close your eyes. Keep eyes closed. Relax for about 30 seconds.
అహమస్మి, 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 అహమస్మి. బృహదారణ్యకోపనిషత్తులో 4:421 అత్యంత ప్రశస్తమైన మంత్రము. ముఖ్యంగా మనలాంటి నిధిధ్యాసన చేసే వాళ్లకు ఇది ఒక దిక్సూచి. ఏమిటది? తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః నానుధ్యేయేద్ బహూన్ శబ్దాన్ వాచో విజ్ఞాపనం హి తత్. ఎగ్జాక్ట్లీ what we did meditate now. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః నానుధ్యాయేద్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హి తత్. తమేవ ధీరో విజ్ఞాయ, తం యేవ, దానినే, దేనిని? అయాం ఆత్మను మాత్రమే. తమేవ ధీర, ధీరుడు తెలుసుకొని. తమ్ అంటే పరమాత్మ, ప్రత్యేగాత్మ. ఏవా మాత్రమే. ధీర అంటే ధైర్యవంతుడు, పగ ఫైట్ చేయగలడని కాదు అర్థము. ధియం ఈరయతి ఇది ధీర. ధియం బుద్ధిని, ఈరయతి అంతర్ముఖము చేసినవాడు. వివేకంతో నిత్య అనిత్య వస్తువులను వేరు చేసి చూడగలిగినవాడు. ఎవడైతే క్వైట్గానున్న మైండ్ను దర్శించగలడో వాడే ధీరుడు. విజ్ఞాయ అంటే పరోక్ష జ్ఞానం పుస్తకాల్లో చదివింది కాదు, అపరోక్షంగా సాక్షాత్గా తెలుసుకున్న అహమస్మి అనేదేనని. తమేవ ధీరో విజ్ఞాయ, ఆ సచ్చిదానంద పరబ్రహ్మ ఆత్మ ప్రత్యేగాత్మను, సాక్షిగా ఉంటున్నటువంటి ఆత్మను ఎవరు తెలుసుకున్నారో సాక్షాత్ అపరోక్షంగా అతడు అని అర్థం. ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః, బ్రాహ్మణః బ్రాహ్మణుడు, ప్రజ్ఞాం ప్రజ్ఞను తృతీయ విభక్తి సంపాదించుకోవాలి. కుర్వీత సంపాదించుకోవాలేను, ఇంజంక్షన్. బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానాన్ని కోరేవాడు అంటే ముముక్షువు. ప్రజ్ఞాం కుర్వీత జ్ఞానాన్ని ప్రజ్ఞగా మార్చుకోవాలి. జ్ఞానం అంటే ఏమిటి? పుస్తకాల్లో, గురువు దగ్గర, శాస్త్రం దగ్గర, ఇటువంటి లెక్చర్స్లో వాటిలో విన్నాడు. దానిని మననం చేసి నిశ్చలమైన అనుభవంగా మారేలాగా నిధిధ్యాసన చేశాడు. అదే ప్రజ్ఞాం కుర్వీత. కేవల బ్రెయిన్ సెల్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ కాదు, ఇట్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. నానుధ్యేయేద్ బహూన్ శబ్దాన్, చాలా కీలకమైనటువంటి హెచ్చరిక. బహూన్ శబ్దాన్, చాటర్ బాక్స్ లాగా అనేక శబ్దములను నా అనుధ్యేయేత్ అంటే వాటిలో పార్టిసిపేట్ చేయడు, వాటిని ధ్యానించవద్దు అన్నాడు. శబ్దములను ధ్యానించడం ఏమిటి? ఆ శబ్దాలతో కాలం గడపడమే శబ్దాలు ధ్యానించడం. ఆత్మను తెలుసుకున్న తరువాత అనవసరమైన లౌకిక చర్చలు, తర్కాలు, సిద్ధాంతాల జోలికి వెళ్ళవద్దు. ఏ శాస్త్రవాక్యాలైనా సరే అనుభూతికే దారి తీయాలి, కేవలం శబ్దజాలంగా మిగిలిపోకూడదు. అనేక విషయాలను కంటతం పెట్టడం వలన మనసు విక్షేపానికి లోనవుతుంది. వాచా విగ్లాపనం హి తత్, గ్లాని, హాని, విగ్లాపనం వాక్కు శ్రమ. అది ఇట్ ఈస్ ఎ మెంటల్ టార్చర్ అండ్ ప్రాబ్లం ఫర్ ద వాక్. అనవసరమైన మాటలు, చర్చలు కేవలం గొంతుకు లేక వాక్కునకు, తద్వారా మనసుకు అలసట కలిగిస్తాయి, బాహ్య ప్రపంచం వైపు లాగుతాయి, శక్తిని వృధా చేస్తాయి. సర్వేంద్రియాణం జరయంతి, ఆత్మశాంతికి అడ్డంకులు. మౌనం అంటే ఆత్మచింతన. వాట్ ఈస్ మౌనం? ఆత్మచింతన.
వాచో విజ్ఞాపనమని మాటలను కొట్టిపారేసింది. ఏకాగ్రత, వేల కొద్ది ఆలోచనలు, శబ్దాలు కంటే నేను సాక్షిని అనే ఒక్క సత్యాన్ని పట్టుకోవడం మిన్న. నిధిధ్యాసన ప్రాముఖ్యత. శ్రవణం అంటే విజ్ఞాయ, తెలిసిన దానిని, ప్రజ్ఞాం కుర్వీత, నిధిధ్యాసన చెయ్యి. విజ్ఞాయ అంటే సబ్జెక్ట్ మ్యాటర్గా తెలిసిన దాన్ని, ప్రజ్ఞాం కుర్వీత నిధిధ్యాసనగా మార్చుకో. బాహ్య ప్రపంచంలోని శబ్దజాలం మనను అహం మమ అనే సుడిగుండంలో పడేస్తుంది. వాటిని వదిలిపెట్టడమే అంతర్ముఖ ధీరత్వం. మళ్ళీ మంత్రం. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రహ్మణ నానుధ్యేయేద్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హి తత్. శబ్ద విగ్లాపనం అంటే మాటల వల్ల కలిగే అలసట. నా అనుధ్యేయేత్ బహూన్ శబ్దాన్ వాచో విజ్ఞాపనం హి తత్. అనేకమైన శబ్దాల గురించి అతిగా మాట్లాడవద్దు, వాడవద్దు, ధ్యానించవద్దు. వాక్కునకు అలసటయే, మానసిక విక్షేపం కలుగుతుంది, మేధోపరమైన అలసట కలుగుతుంది, అశాంతి గందరగోళం మాటల వల్ల చెలరేగుతుంది. పదాలను ఎక్కువగా పేరిస్తే లేనిపోని గొడవలు వస్తాయి. అలసటను అధిగమించాలంటే ఏం చేయాలి? పదాల పరిమాణం కంటే జ్ఞానము యొక్క నాణ్యతను మీరు దృష్టి పెట్టాలి. అంటే నాకు ఎన్ని పదాలు తెలుసును, ఎన్ని శ్లోకాలు తెలుసును, ఎన్ని ప్రవచనాలు చేశాను అనేది కాకుండా ఆ ప్రవచనాల సారమైనటువంటి ఆ శాంతిలో ప్రజ్ఞాం కుర్వీత, విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత. ఫ్రమ్ ద మైండ్ ఇంటూ ద విజ్డమ్, మేధస్సు నుండి అనుభూతికి, ఇంటలెక్చువల్ నోయింగ్ టు ఇంట్యూటివ్ విజ్డమ్. ప్రజ్ఞాం కుర్వీత అనే వాక్యంలో అత్యంత కీలకమైనటువంటి మాట ప్రజ్ఞాం కుర్వీత ఆఫ్టర్ బికమింగ్ విజ్ఞాయ. కర్తవ్యం ఏమిటి? అనేక గ్రంథాలను, శబ్దాలను చదవడం, సేకరించడం. అది పాండిత్యం. ప్రజ్ఞానం తెలుసుకున్న సత్యాన్ని ఆచరణాత్మకంగా చేయడం కుర్వీత. ఈ పాండిత్యం తాలూకా ఫలితం ఏమిటి? వాక్కుకు, బుద్ధికి కలిగేటటువంటి అలసట, వాగ్లాపనం, వాచో విగ్లాపనం. మరి ప్రజ్ఞానం తాలూకా ఫలితం ఏమిటి? ప్రజ్ఞానం తాలూకా ఫలితము ప్రజ్ఞానమే. ఆత్మస్థిరత్వం, సత్య సాక్షాత్కారం. స్టేట్ ఆఫ్ ద మైండ్ ఎలా ఉంటుంది పాండిత్యంలో? విశ్లేషణలు, తర్కాలు, నేను బాగా చెప్పాను, వాళ్ళు చెప్పిన దాంట్లో మంచి పాయింట్లు ఉన్నాయి, నేను చెప్పిన దాంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇటువంటి ఇంటలెక్చువల్ బర్డెన్ పాండిత్యం. ప్రజ్ఞానం నిశ్శబ్దం, ప్రశాంతత, అదే ధీరత్వం. సాధకుడికి మార్గదర్శకాలు ఏమిటి? సమాచారాన్ని మేధస్సుతో గ్రహించడంతో సరిపోదు. ఆ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఆ జ్ఞానాన్ని మన వ్యక్తిత్వంలో భాగం చేసుకో. అదే ప్రజ్ఞ. ఆచరణాత్మకమైన సూత్రాలు ఏమిటి దీని నుంచి? శబ్దాల గందరగోళం నుండి బయటపడి జ్ఞానం అనే కాంతిని పొందడానికి ప్రయత్నం చెయ్యి. ఏమిటి సూత్రాలు? 1, పఠనం కంటే మథనానికి ప్రాధాన్యత. 100 పుస్తకాలు చదవడం కంటే ఒక గొప్ప సత్యాన్ని పదే పదే మననం చెయ్యండి. ఇది మేధస్సు యొక్క విజ్ఞాపనాన్ని కాపాడుతుంది. వాచో విజ్ఞాపనం అంటే వాక్ అంటే మనస్సే, మనసు నుంచే వాక్ వస్తుంది. మనోవిజ్ఞాపనం కుర్యాత్, మనోవిజ్ఞాపనం హి తత్, అది మనోవిజ్ఞాపనం. శబ్దాల నుండి నిశ్శబ్దానికి ప్రయాణం, ఫ్రమ్ వర్డ్స్ టు సైలెన్స్. మాటలు అనేవి ఒక డైరెక్షన్ని సూచిస్తాయి. ఒక వ్యక్తినో, ఒక సంఘటననో, ఒక అనుభవాన్నో, ఒక వస్తువునో తాకుతాయి. ఆ దిశను గుర్తించిన తరువాత అవసరమైనటువంటి వాదనలను వదిలి, ఈ శ్రవణం వలన ఒక దిశ తెలిసింది నాకు, ఓహో నేను తెలుసుకోవాల్సిందే ఆత్మ అని, ఈ వాదనలను వదిలి మౌనంలోకి ప్రవేశించాలి. శబ్దాల వలన కలిగే అలసట తీరాలంటే
ఎందుకు రాత్రి అంత రిలాక్సింగ్గా ఉంటుంది? మాట్లాడకుండా 6 గంటలు 8 గంటలు ఉంటారు కాబట్టి అదే పెద్ద రిలాక్సేషన్. ఆ సత్యాన్ని నిశ్శబ్దంగా అనుభూతి చెందడమే ప్రజ్ఞాం కుర్వీత, ఏకత్వ సాధన. అనేక శబ్దాల వెనుకకు వెళ్లకుండా ఏదైనా ఒక ఉన్నతమైన సత్యాన్ని, లైక్ తత్వమసియో అహమస్మియో అహమేవాహం చిదానంద రూప శివోహం, ఏదో ఒకదాన్ని స్వీకరించి అది అంతరంగంలో ప్రజ్ఞగా మారే వరకు దానితోనే గడపడం. ఇది మానసిక విక్షేపాన్ని తొలగించి స్థిరత్వాన్ని ఇస్తుంది. మౌనం, వివేకం ఈ రెండు కలిసినప్పుడే సత్యం హృదయమునందు ఆవిష్కరింపబడుతుంది. మౌనంలో దాగి ఉన్న సత్యం, ద ట్రూత్ హిడెన్ ఇన్ సైలెన్స్. అనేక శబ్దాల భారంతో మనల్ని మనం అలసటకు గురి చేసుకొని మన చుట్టూ అనేకమైనటువంటి వలలను, వెబ్ని అల్లుకుంటున్నాము. తెలిసిన సత్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడము శ్రేష్టమైన మార్గము. ఒక ధీరుడు పదాల గందరగోళంలో, పదాలనేటటువంటి జాలంలో, వలలో చిక్కుకోక మేధస్సుతో గ్రహించిన దానిని ఇక మ్యాథస్ పరంగా చూడక, మైండ్లో ఉన్న దానిని మైండ్ కంటెంట్గా చూడక, దాని తాలూకా సారాంశాన్ని తానే ఆ సాక్షి, ఆ సారమని తెలుసుకుంటాడు. సత్యస్వరూపుడైనటువంటి బ్రహ్మ అనుసంధానం చేసిన వాడిగా, బ్రాహ్మణుడిగా వెలుగుతాడు. ఈ ప్రయాణం శబ్దం నుండి నిశ్శబ్దానికి, సమాచారం నుండి సాక్షాత్కారానికి. వివేక చూడమణిలో భగవత్పాదులు ఉంటారు. శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణకార శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణకారణం. ఈ శబ్దజాలము మహారణ్యం, చిత్తభ్రమణ కారణం. వాచో విగ్లాపనం హి తత్. అతః ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తజ్ఞాయైః సత్వమాత్మనః. అది తెలుసుకుంటే నువ్వు నీ ఆత్మ అనే సత్తులో ఉంటావు. శీతోష్ణాది విషహ్యతాం నతు వృథా వాక్యం సముచ్చార్యతం. సాధన పంచం. శీతోష్ణాదులను బాగా సహించు. వృథా వాక్యం న సముచ్చార్యతాం. డోంట్ స్పీక్ ఎనీ అన్నెసరీ వర్డ్. దట్ ఈస్ మౌనం. సాధన పంచకం. సత్యం అనేది అనేక మాటలలో ఉండదు. అది శబ్దాల అలసట వీడిన తరువాత లభించే ప్రశాంతమైన ప్రజ్ఞలోనే ఉంది. చూడండి, ఈ రోజు నుంచి బిహేవియర్ ఎలా మార్చుకోవాలి. ఎంత తక్కువ మాట్లాడగలిగితే, చదివిన విషయాలను, విన్న విషయాలను ఎంత అంతర్ముఖం చేసుకోగలిగితే అంత సత్యానికి దగ్గరగానున్నట్టు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మరొక్కసారి మంత్రం. తం ఏవ ధీరః విజ్ఞాయ ప్రజ్ఞానం కుర్వీత బ్రహ్మణః నానుధ్యేయేద్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హి తత్. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. అహమస్మి, అహమస్మి, సోహం, 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 సోహం. స్వస్తి.